హలో నమస్తే వెల్కమ్ టు ఇండెప్త్ నేను సునీత దేశ విదేశాలలో జరిగే తాజా వార్తలు విశేషాలను లోతుగా విశ్లేషించే ఇండెప్త్ కార్యక్రమానికి స్వాగతం। దేశంలోని పలు ప్రాంతాలలో పులుల బెడద పెరిగిపోయింది। దక్షిణాది రాష్ట్రాల్లోని అభయారణ్యాలలో గతంలో కన్నా పులుల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది। అడవులు తగ్గిపోతుండడం, జనం అటవీ ప్రాంతాలను ఆక్రమించుకోవడాలు కారణంగా జంతువులు జనవాసాల్లోకి వస్తున్నాయి। ముఖ్యంగా ఈ మధ్య పులులు జనం వెంటబడుతున్నాయి। వాటికి ఎదురైన పశువులపై దాడులు చేస్తున్న పులులు మనుషులను వదిలిపెట్టడం లేదు। తెలుగు రాష్ట్రాలే పక్కన ఉన్న మహారాష్ట్రలోనూ పులులు మనుషులను వెంటబడి తరుముతున్నాయి। కొమరంభీం జిల్లాలో జరిగిన పులి దాడిలోనూ అక్కడి ఓ గిరిజన మహిళ మృతి చెందింది। గత కొన్ని రోజులుగా కాగజ్ నగర్ మండలం గన్నారం గ్రామంలో పులి దాడులు కొనసాగుతున్నాయి। దీంతో అనేక పశువులు చనిపోయాయి। తాజాగా మహిళపై దాడి జరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు। అటు నిర్మల్ జిల్లాలో పులి సంచారం స్థానికులను ఆందోళనకు గురిచేస్తుంది। కేరళలోని వయనాడ్ జిల్లాలో తాజాగా ఓ పులి మహిళపై దాడి చేసి చంపేసింది। ఈ ఘటన కేరళలో సంచలనం రేపింది। కేరళలోనే కాదు, ఇదిలా ఉండగా కేరళ రాష్ట్ర ప్రభుత్వం మొదటిసారి ఓ పులిని మ్యాన్ ఈటర్ గా ప్రకటించింది। కనిపిస్తే దానిని కాల్చేయమని ఆదేశాలు జారీ చేసింది। జిల్లా ఉన్నతాధికారులతో చర్చించిన అనంతరం రాష్ట్ర మంత్రి శశీందర్ ఈ ప్రకటన చేశారు। నిజంగానే దేశంలో పెద్ద పులుల సంఖ్య గణనీయంగా పెరిగింది। అయితే వాటి పెరుగుదల జనానికి ఇబ్బందిగా మారుతుంది। అసలే మన దేశంలో జనాభా 145 కోట్లు దాటి ప్రపంచంలోని నంబర్ 1 గా మారింది। ఇంత పెద్ద సంఖ్యలో ఉండే జనానికి చోటు లేక బాధపడుతుంటే ఇప్పుడు పులులకు కూడా అటవీ ప్రాంతాలు సరిపోవడం లేదని అంటున్నారు నిపుణులు। ఎంతసేపు పులుల సంఖ్య పెరుగుదలకు ప్రయత్నిస్తున్నాం, కానీ అవి స్వేచ్ఛగా తిరగడానికి తగిన వాతావరణాన్ని కల్పించడంలో విఫలమవుతున్నామని అంటున్నారు పర్యావరణ శాస్త్రవేత్తలు। పెరుగుతున్న పులుల సంఖ్య విషయంలో రికార్డు అంచనాలున్నాయి। 2022 నాటికి దేశంలో పెద్ద పులుల సంఖ్య 3000ను దాటి ఉంటుందని వాటి లెక్కలు చెబుతున్నాయి। దేశంలో ప్రాజెక్ట్ టైగర్ 1973 ఏప్రిల్ 1న మొదలైంది। 2014 నాటికి దేశంలో 2226 పులులు ఉండగా 2018లో వీటి సంఖ్య 2967కు పెరిగిందని జాతీయ పులుల పరిరక్షణ అథారిటీ నివేదించింది। అయితే ప్రస్తుతం పులుల సంఖ్యలో అమాంతం 33% పెరుగుదల నమోదవడంతోనే సమస్య మొదలైంది। ప్రపంచంలో అతిపెద్ద వన్యప్రాణి సర్వేగా ఇది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుల్లో కూడా చేరింది। 2006లో పులుల జనాభా లెక్కల ప్రక్రియను శాస్త్రీయపరమైన ప్రమాణాలతో కెమెరా ట్రాప్ టెక్నాలజీతో సరిదిద్దినప్పటి నుంచి 4 ఏళ్లకోసారి జరిపే పులుల జనాభా లెక్కల సంఖ్యలు పెరుగుతూ వచ్చాయి। 2006లో దేశంలో కేవలం 1411 పులులు మాత్రమే ఉండేవని, 2010 నాటికి వాటి సంఖ్య పెరిగిందని ఎన్టీసీఏ అంచనా వేసింది। విజయవంతమైన పులుల పరిరక్షణ ఏర్పాట్లకు ఈ సంఖ్యలు సాక్ష్యంగా నిలుస్తున్నాయి। దీనిలో నాణ్యానికి మరోవైపు కూడా ఉంది। పులులు ఒంటరి జీవులు, వీటికి నిర్దిష్టంగా స్థలం అవసరం ఉంటుంది। పెద్ద పులులు వాటితో పాటు సాధారణమైన వన్యప్రాణులు కూడా మనుషులు గీసిన హద్దులను, మ్యాపులను అర్థం చేసుకోలేవు। గత నెలలో అస్సాంలో ఒక పులి బ్రహ్మపుత్ర నది ప్రవాహం వెంబడి 120 కిలోమీటర్ల దూరం నడిచిందని వార్తలు వచ్చాయి। నేషనల్ పార్క్ నుంచి గౌహతిలోని ఉమానంద ద్వీపం వరకు అది నడుచుకుంటూ వచ్చింది। 79 చదరపు కిలోమీటర్ల పరిధిలోని చిన్న కీలకమైన ప్రాంతంలో ఉండే ఒరాంగ్ తనలో పెరుగుతున్న పులుల జనాభాకు తగ్గట్టుగా ఆశ్రయం ఇవ్వలేకపోతుంది। మనుషుల ఆవాసాల మధ్య పులుల సంచారం రోజువారీ వ్యవహారంగా కూడా మారిపోయింది। బీహార్ పశ్చిమ చరపరన్ ప్రాంతంలోని వాల్మీకి టైగర్ రిజర్వ్ వంటి అతిపెద్ద రక్షిత ప్రాంతాలు కూడా ఇదే విధమైన సవాళ్లను ఎదుర్కొంటున్నాయి। దశాబ్దం క్రితం వాల్మీకి టైగర్ రిజర్వ్ పెద్ద పులుల సంరక్షణ మ్యాప్ లో స్థానం కోల్పోయింది। బీహార్ అటవీ శాఖ, ఇతర లాభరహిత పరిరక్షణ సంస్థలు ప్రయత్నాల కారణంగా ఇప్పుడు అది దేశంలో అత్యుత్తమంగా పనిచేసే టైగర్ రిజర్వులలో ఒకటిగా నిలిచింది। 2021లో కన్జర్వేషన్ అష్యూర్డ్ స్టాండర్డ్స్ గుర్తింపు పొందిన దేశంలోని 14 టైగర్ రిజర్వులలో ఒకటిగా బీహార్ నమోదైంది। పులుల పరిరక్షణలో ఉత్తమ ఆచరణలు ప్రమాణాలకు సంబంధించి ఇది ఒక అంతర్జాతీయ గుర్తింపుగా చెబుతున్నారు। అయితే ఈ విజయం ఇటు అటవీ శాఖకు, అటు స్థానిక కమ్యూనిటీకి కొత్త తలనొప్పిగా కారణమైంది। పులులు మేనీటర్లుగా మారితే వాటిని తట్టుకోవడం చాలా కష్టంగా మారుతుంది। దేశవ్యాప్తంగా ఇలాంటి కొన్ని దురదృష్టకరమైన ఘటనలు జరుగుతుండడంతో ప్రజలు పులులకు వ్యతిరేకంగా మారుతున్నారు। మన జాతీయ జంతువును కాపాడుకునే విషయంలో వ్యతిరేకిస్తున్నారు।
పెరుగుతున్న పులుల సంఖ్య పులుల పరిరక్షణ విజయానికి తిరుగులేని నిదర్శనంగా కాగా, అదే సమయంలో దానికి వ్యతిరేక పరిస్థితి కూడా రంగం మీదకొచ్చింది. ఎన్సిటిపి అంచనా ప్రకారం చూసిన దేశంలో ప్రతి 3 పులుల్లో 1 రక్షిత అభయారణ్య ప్రాంతాల వెలుపల నివసిస్తున్నాయి. ప్రపంచ పులుల జనాభాలో 70% ఉన్న అతిపెద్ద టైగర్ జనాభా కేంద్రంగా వెలుగుతుంది. 1973లో దేశంలో 9 టైగర్ రిజర్వులు ఉండగా 2022 నాటికి అవి 53కు పెరిగాయి. 1000కి పైగా పులులను తరచుగా భారతదేశ నిరుపేద నిరాశ్రయ పులులుగా మారుతున్నాయి. దేశంలోని 53 టైగర్ రిజర్వులు 75,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండవచ్చు. కానీ వీటిలో ఎక్కువ భాగం మనుషులు నివసించే ప్రాంతాలుగానే ఉన్నాయి. ఇవి చిన్నవిగాను లేదా ముక్కలు చెక్కలైన అటవీ విభాగాలుగా ఉంటున్నాయి. టైగర్ రిజర్వులు పులులకు వన్యప్రాణులకు మాత్రమే సంబంధించినవిగా ఉంటాయని అందరూ ఊహిస్తూ ఉంటారు. కానీ వాటిలో అనేక గ్రామీణ ఆవాసాలు ఉంటాయి. వేలాది మంది ప్రజలు, పశువులు ఉండడంతో పాటు రోడ్లు, రైలు పట్టాలు కూడా వీటి మీద నుంచి వెళ్తూ ఉంటాయి. దీనికి పశ్చిమ బెంగాల్లోని బక్సా టైగర్ రిజర్వ్ ఒక మంచి నిదర్శనమని చెప్పాలి. నిజానికి ఓ 100 పులులు స్వేచ్ఛగా ఉండాలంటే మనం ముందు చెప్పుకున్నట్లుగా 1000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం ఉండాలి. ఎందుకంటే ప్రతి పులి తనకంటూ విశాలమైన హద్దులు నిర్ణయించుకుంటుంది. ఆ హద్దులు ఎవరు దాటినా సదరు పులిరాజు అంగీకరించడు. మరో పులిని కూడా తన హద్దులోకి వస్తే తరిమి కొడుతుంది. కానీ ఇప్పుడు ఏం జరుగుతుందంటే 2కన్నా ఎక్కువ రక్షిత ప్రాంతాలు అటవీ కారిడార్లను అనుసంధానిస్తున్నాయి. దాంతో మనుషులు, వన్యప్రాణాల మధ్య ఇరుకైన స్థలాన్ని మాత్రమే మిగుల్చుతున్నారు. దేశంలో స్థానిక ప్రజలు, వెనుకబడిన కమ్యూనిటీలు సాంస్కృతికంగా, సామాజికంగా, ఆర్థికంగా ఈ రిజర్వ్ ప్రాంతాలు నివసించాల్సిన పరిస్థితుల్లోనే ఉన్నారు. మధ్యప్రదేశ్లోని బాంధవ్గఢ్ టైగర్ రిజర్వ్ లోపల వెలుపల నివసిస్తున్న ప్రజలు ఇప్పుడు అదనంగా ఛత్తీస్గఢ్ నుంచి వలస వస్తున్న అటవీ ఏనుగులతో కూడా నానా బాధలు పడుతున్నారు. ఉమరియా జిల్లా ప్రజలకు తరతరాలుగా ఏనుగులతో తలపడిన చరిత్ర లేదు. కానీ ఇప్పుడు మాత్రం మనుషులు ఏనుగుల మధ్య ఘర్షణ తలెత్తే పరిస్థితులు రావడం వన్యప్రాణుల పరిరక్షణలో కీలకమైన సవాలుకు దారితీస్తుంది. ఏటి కాయేడు పెరుగుతున్న పులుల సంఖ్య మాత్రమే విజయానికి కొలబద్ధంగా ఉంటున్న సమాజంలో పులుల సంఖ్య క్షీణించడం సమీప భవిష్యత్తులో సాధ్యం కావడం లేదు. వన్యప్రాణులు సంచరించే స్థలాలు తగ్గిపోతున్నట్టు పలు శాస్త్రీయ నివేదికలు చెబుతున్నప్పటికీ మనం పులుల సంఖ్యను మాత్రమే పట్టించుకుంటున్నాం. పులులు, సింహాలు, ఏనుగులు లేదా ఖడ్గమృగాల సంఖ్య పట్ల మన ఆసక్తి పెరుగుతోంది. దేశంలో మరిన్ని ప్రాంతాలు కాంక్రీట్ జంగిళ్లుగా మారుతుండటంతో మన నగరాలు అంచుల్లో తగ్గిపోతున్న అడవుల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో లేదా ఎస్టేట్లలో పులులు ఉనికి కోసం పోరాడుతున్నాయి. ఒక పులులు మాత్రమే కాదు, ఈ మారిపోయిన ప్రపంచంలో తమ ఉనికి కోసం అనేక జీవజాతులు నిరంతరం పోరాటం చేస్తున్నాయనడంలో సందేహం లేదు. మరో అంశాన్ని చూసే ముందు చిన్న బ్రేక్ తీసుకుందాం. డోంట్ గో అవే, స్టే ట్యూన్డ్.